తప్పుకోండిరా. అప్పారావు నువ్వా? అవును మనమే బే. నన్ను కాదని నువ్వు దేశం వదిలి వెళ్ళిపోతావురా. వెళ్లే ముందు నా నుంచి నీకు చిన్న బహుమానం. సైకిల్ పోరా రాయ్ శివ, ఇడు కాళ్ళు చేతులు తీసేయండిరా. కరాటే, కుస్తీ, కర్రసాము కలిస్తే అశోక్ రా. రే వాడంతా ఒట్టి గ్యాస్ రా. ఇచ్చిన డబ్బులకి వాయించండి. కొడతా పారిపడరా. కాదు వాళ్ళే నన్ను కొట్టింది. పోలీస్ స్టేషన్ లో నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళే. స్టేషన్ లో చెప్పుకోదంట సార్ నా మాట నమ్మండి సార్. रिम्बोचे तिम्रो हातबाट झुक्नाऊ. आलेछिनको कुरा हो. रिम्बोचेलाई जितिसक्यो, छिटो खोज्न पर्यो. के तिमी अझै हुन चाहँदैनौ? तिमीले काम गर्न सक्छौ. అన్నయ్య అన్ని సర్ది పెట్టేశాను. పూర్ణాలు బూర్లంటే కృష్ణమూర్తికి ప్రాణం. ఇటువంటివి అక్కడ దొరకవు కదూ. చిన్న మావయ్యలాగా నువ్వు కూడా అక్కడే ఉండిపోవాలనుకోకు, మళ్ళీ వచ్చేయాలి. అమ్మతో చెప్పిన చిలక జోష్యం వాడు రమ్మనిపోకుండా మళ్ళీ ఇక్కడికి రాగలనా? ఎగతాళి చేయకండర్రా, అన్నీ ఆయన చెప్పినట్టే జరిగాయి కదా. బాబు అశోక్, ఇది ఉంచుకో. కృష్ణమూర్తిని డబ్బేం అడక్కు. అడ్రస్ దగ్గరుందా? తీసుకున్నా. కృష్ణమూర్తి ఎయిర్పోర్ట్ కు వస్తాడు. నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు. ఇప్పుడు ఆనవాళ్ళ పట్లేడు. అదంతా నేను చూసుకుంటాలే. ఇక ఆలస్యం చేయకు. సరే. మేము చెప్పిందంత జ్ఞాపకం ఉందా నాయన? వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. వస్తా.
టాక్సీ 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 कैप्टन के मूर्ति कांतिपथ काठमांडू मालूम 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 हाँ डिक्की ओपन डिक्की ठीक है ये इधर नहीं रख सकता, अंदर रखना पड़ेगा। मैं अंदर पड़ता ना, तुम रखेगा? ठीक। నా బ్యాగు ఆగు ఆగక్కడ సార్ ఆ కుర్రాడు బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నా ఇక్కడ కూడా జాక్ ఇచ్చానా అయ్యో టాక్సీ నేను ఎక్కలా టాక్సీ ఆగు అయ్యో క్షమించు క్షమించు నా బ్యాగు నా పెట్టె నా డైరీ చిన్న మావయ్య सर वन कैप्टन के मूर्ति काठमांडू मालूम सर रिटायर्ड कैप्टन के मूर्ति का घर सर अरे जाने सर रिटायर्ड कैप्टन सर काठमांडू के मूर्ति मालूम अरे तुम्हें जाएंगे कि नहीं सर रिटायर्ड कैप्टन के मूर्ति सर सर के मूर्ति जाओ जाओ अरे हटाओ सर एक्सक्यूज मी वन कैप्टन के मूर्ति का घर काठमांडू मालूम सॉरी मालूम सर रिटायर्ड कैप्टन స్వస్థ పని రామరోజా కారచోరి తబై కంగర్ నోస్ ఆ భాషలో ఏం తిడుతుందో ఏమిటో ఇలా అమాయకుల్ని దేశాంతరం సాగనంపితే వాళ్ళ కొరిగే లాభం ఏమిటో చిలక శాస్త్రం అట జ్యోతిష్యం అట వాడే గాని నా చేతికి చిక్కితే ఈ చొక్కాలు పిండినట్టు పిండి గోవింద ట్రైను దొంగవి కాదా దేవుడా నా పర్సు ఉండాలి అమ్మయ్యా అడ్రస్ దొరికింది మరైతే నువ్వెందుకు నా బ్యాగ్ ఏడి అడ్రస్ దొరికింది కదా భలే వాడిరా కూర్చో నీ కాలా పూర్ణం బూరెలు స్వీట్ బూరె ఏ ప్రాంతం వాళ్ళైనా తినచ్చు తిను
నీ గుండులా ఉంది కదూ? ఏంటి నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? తుమారా నామ్ క్యా హై? రింపోచే. అదేంటి పోచా? రిమ్ అంటే సైకిల్ రిమ్, పోచా అంటే గడ్డి పోచా. నీ పేరుకి రూపానికి సంబంధమే లేదే. నీకు నేను పేరు పెడతాను. అచ్చా హై? ఒక టీ తాగుదాం. చాయ్ 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 పియా చాయ్. ఇది మాత్రం అర్థమవుతుంది. నువ్వు తాగు, నేను డబ్బులు పైసా. ఎడిపోయాడు ముద్దు కృష్ణ. అయ్యో అబ్బా, ఎంత పెద్దిల్లు. సినిమాయా సూపర్ కారు. చిన్న మామయ్య బాగా డబ్బున్న మంచి నేపాలీ పాపను సెటప్ చేసినట్టున్నాడు. దొంగ మామయ్య. తెరుస్తారు. చిన్న మావయ్య. నమస్కారం. ఇది బాల ఆశీర్వాదం. అయ్యయ్యో कोई बावला आ रहा क्या? బావులా పిచ్చాడా? చిన్న మావయ్య. చిన్న మావయ్య. అసలు ఎవరా నువ్వు? నేను అశోక్ని. అశోక్ మావయ్య, నువ్వు నన్ను ఎప్పుడో చిన్న వయసులో చూసావు. అమ్మ లెటర్ రాసిందిగా. నువ్వెందుకు మా ఎయిర్పోర్ట్ కు రాలేదు? నువ్వు రాకపోవడంతో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా తెలుసా? నా బ్యాగ్ పోయి అడ్రస్ సరిగ్గా చచ్చిపోయాను అనుకో. టోపీ మావయ్య. నేను వాడి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళు. పంచమేద్యావు. నేపాలి అత్తయ్య ఇంతవరకు మన తెలుగు నేర్చుకోలేదా చిన్న మావయ్య? నా భార్య డీటెయిల్స్ తర్వాత చెబుతాను. హూ ఆర్ యూ? తుమ్ కౌన్ హో? నువ్వెవరు? నీకేం కావాలి? వాట్ యు వాంట్? ఇందాకనే చెప్తున్నానుగా, నీ సొంత అక్కయ్య కొడుకుని, ఆనంద్ మోహన్ సుమతి గారుల కొడుకుని, అడుసుమిల్లి అశోక్ ని. అశోక? నేనే. నిన్ను కాదురా బాబు. అశోక? అశోక పిలిచావా మాయా? అప్పారావు, నువ్వెలా నేపాల్కి? అప్పారావా? వీడేవాడు చిన్నమాయ? రే అప్పారావు, వెళ్ళకోవాలనుకో. నేనెవరన్నా? నువ్వు చెప్పావే సుమతక్క కొడుకునని. ఆ అశోక్ వీడు? అయ్యో కాదు చిన్నమావయ్య, వీడు వసుమతి పెద్దమ్మ కొడుకు అప్పారావు. నేనే అశోక్ ని. వీడు మా కుటుంబ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా. ఏమిట్రా అశోక్ ఇది? ఫ్రాడ్ వ్యవహారాలకి ఓ టెక్నిక్ ఉంది. మన కుటుంబ చరిత్ర గురించి అన్ని వివరాలు వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకుని మన చీట్ చేయడానికే వచ్చాను. నేపాల్ లో కూడా పోలీస్ స్టేషన్ ఉందని వాడికి చెప్పు. మావయ్య, వీడు చెప్పేది నమ్మద్దు. వీడు నోరు తెరిచేదల్లా తినడానికి, అబద్ధాలడానికి మాత్రమే. చిన్నమాయ, ఇక ఆలస్యం చేయొద్దు. ఇక్కడికి దిక్కు లేకుండా వచ్చిన తెలుగు వాడనే జాలితో 200 నేపాలి మనీస్ ఇచ్చి పంపిస్తూ నేను వెళ్ళి యాపలతో పళ్ళతో. నేనెవరో చిరమాయితో చెప్పిన తర్వాత పళ్ళు తోముకో, లేదంటే తోమడానికి పళ్ళుండవు. అయ్యో, అరాచకం చేయడానికి వచ్చాడు. వీడి బ్యాగ్ లో రివాల్వర్ ఉంది. అంబులెన్స్ పిలవండి, పోలీసులు పిలవండి. అయ్యో, వీడు ఆంధ్ర నుంచి వచ్చిన కాశ్మీర్ టెర్రరిస్ట్. మన కాపాడు బాబు. అశ్విని దగ్గర ఇచ్చాడు. అశ్విని ఇతను ఇక్కడికే వచ్చాడా? నీకు వీడు తెలుసమ్మా? ఇతను నేను నా ఫ్లాష్ దొంగిలించాలని చూశాడు. నువ్వు వెళ్ళదు. వీడు పక్క దొంగ రాస్కల్. బయటికి మావయ్య, నువ్వు అని చెప్పు. నేను వీడు బయట తిరగేస్తాను. ఏంటో బంకల కూతురులే. అబ్రకదబ్రా అప్పరావుతో పెట్టుకుంటే అప్పడంలో నలిపేస్తాను. పోరా.
నా బుద్ధ భగవానుడా, శుద్ధోదన మహారాజు కుమారుడువైన నువ్వు సకల భోగభాగ్యాలను సామ్రాజ్యాన్ని ఉపేక్షించి ఒక రాత్రి భార్యతో కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచి వచ్చిన త్యని మా సరస్వతి టీచర్ గారు నాకు 5వ క్లాసులో పాఠం నేర్పించారు. ఈ రోజు నా స్థితి దాదాపు నీలాగే. ఆడంబరమైన జీవితానికి, సొంత మావయ్య కూతురికి దూరమైన నేను నీలాగే నడివీధిలోకొచ్చి నిలిచాను. నువ్వు రాత్రివేళ అంతఃపురం వదిలొస్తే నేను పగటివేళ వచ్చేశాను. నువ్వు స్వయంగా కావాలని అన్నీ వదిలొస్తే నేను అప్పారా వల్ల ఈ గతికొచ్చాను. నే చెప్పేది భగవానుడికి అర్థమవుతోందిగా. చిన్న చిన్న వ్యత్యాసాలున్నా కూడా ఒక విధంగా మనిద్దరం ఒకేలా నడివీధికొచ్చి చేరుకున్నాం. ఈ స్థితిలో భగవానుడు నన్ను కరుణించాలి. ఆ అప్పారావుని ఎలాగైనా అక్కడి నుంచి బయటకి నేను ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం కల్పించాలి. లేదంటే ఏ అడవిలోనైనా తపస్సు చేసి నేను నీలాగే సన్యాసి అయిపోతాను. మన మధ్య ఎందుకయ్యా వేస్ట్ కాంపిటీషన్? అక్క ఫోటో వద్దు కృష్ణ. గర్నహి ఎక్కడ? కిదర్? కొండ మీద. ఓహో, అక్కడ కదా. మరి నువ్వెందుకు ఇంటికి వెళ్ళలేదు? నీకంటే ముందు ఇంకెవడైనా ఇంట్లోకి దూరాడా? నేనింటికి వెళ్ళే అవకాశం లేదు. అప్పారావు అనే ఒక ఫ్రాడు నాకంటే ముందు ఆ ఇంట్లోకి చేరాడు. ఇక మోసగాడిని తరిమే వరకు ముద్దు కృష్ణతో ఓపెన్ ఎయిర్ లో ఉంటాను. ఏంటి అర్థం కాలే? నీకు అర్థం అయ్యేటప్పటికి నాకు గుండె వచ్చేస్తుంది. మనం విమానం ఛార్జీలు పెట్టుకుని నేపాల్ వచ్చి ఇంత పచ్చి అబద్ధం చెప్పడానికి కారణం మోసానికే. ఇంకెందుకు? కొందరు దొంగ విధవులకి స్వదేశీల్లో మోసం చేయడం ఇష్టం ఉండదు మావయ్య. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన దొంగ సరుకులకి అక్కడ డ్యూటీ కట్టాలి కదరా. దొంగ సరుకుకి డ్యూటీ ఉండదు మావయ్య. ఏటో నాకంతా అయోమయంగా ఉంది. వై? వాడికి మీ అమ్మ పోలికలు ఉన్నాయిరా కాస్త. నాకేలు మా అమ్మ పోలికలు వాడికి. ఏదేమైనా నిజం తెలుసుకోవడానికి సుమతికి ఉత్తరం రాస్తా. నే రాస్తానంటే నీకెందుకురా షాకు? నీకు నా మీద నమ్మకం లేదంటే నాకు షాకే కదా. నీ మీద నాకు చాలా నమ్మకం రా. ఏమైనా వాడెవడో తెలుసుకోవాలి కదా మనం. ఎందుకు తెలుసుకోవడం? తెలిస్తే అన్ని ప్రాబ్లమ్స్. లోకల్లో ఉన్న దొంగల జీవిత చరిత్రలన్నీ తెలుసుకుంటే నువ్వు మళ్ళీ మునుపట్ల మిలిటరీకి పోవాల్సి. అందువల్ల వాడి గురించి నువ్వేం తెలుసుకోను. ప్రామిస్? ప్రామిస్. గాడ్ ప్రామిస్? ఎస్. అశ్విని ఎక్కడ మావయ్య? కనపట్టలేదు. అశ్విని ఎక్కడ? ఇది పట్టుకో. అశ్విని ठीक है. May I come in, sir? Yes. కూర్చో. Thank you, sir. గుడ్. ఇవి చూస్తుంటే మన దేశ కళలతో సారూప్యం కనబడుతోందా? నేను అలా ఆలోచించలేదు. మన రాష్ట్ర జానపద నృత్యాలతో దూరమైన సామ్యం దీనికి ఉంది. దైవ ప్రీతి కోసం చేసే తతంగమేగా ఇదంతా. ప్రతి జానపద కళకు మతపరంగా ఒక విధమైన సంబంధం ఉండే ఉంటుంది. కానీ ఇది దాని కమర్షియల్ వర్షన్. వీటిని ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్కడైనా చూసే అవకాశం ఉందా? ఈ దేశంలో గ్రామాలను పరిశీలిస్తే ఒరిజినల్ ఆర్ట్ ఫామ్స్ మాత్రమే కాదు, అసాధారణమైన కొన్ని ఆచార వ్యవహారాలు మనకు గోచరిస్తాయి. వింటే నువ్వే ఆశ్చర్యపడతావు. సజీవులైన దేవతలను కూడా ఇక్కడ చూడొచ్చు. నేను విన్నాను, దేవకన్యల వల్లే కదూ? ఎస్, పునర్జన్మకు సంబంధించిన మరొక నమ్మకం. ఉదాహరణకు టిబెట్ బౌద్ధ మతాచారుడైనటువంటి లామా దివంగతుడైతే తిరిగి ఒక బాలుడిగా జన్మిస్తాడని అతన్ని రింపోచేగా పీఠమెక్కించే ఆచారం ఇంకా ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది. రింపోచే? పునర్జన్మించిన లామాను వాళ్ళు ఆ విధంగా సంబోధిస్తారు. మంచికి కరుణకు ప్రతిరూపం రింపోచే. వాళ్ళ ప్రార్థనలకు చికిత్సలకు ఆ చిన్ని సన్యాసి సాన్నిధ్యం అవసరమని వాళ్ళు నమ్ముతారు. ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? నేను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మక తప్పదు. కారణం అది నీ సబ్జెక్ట్. బై ద వే, ఇది మంచిని కోరుకునే లోకం అయితే క్షుద్ర మంత్రాలతో మానవ బలులతో చెడుని కోరుకునే మరో లోకం ఉంది. ఐఎమ్ కలెక్టింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఓకే, నీలో ఉన్న పరిశోధన కుతూహలాన్ని అభినందిస్తున్నాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్.
అక్క ఫోటో